ఏ వ్యాపారం చేసినా లాభాపేక్ష మాత్రమే కాదు, ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా చేయాలని నిరూపించారు భావన డయారైస్ చైర్మన్ సుధీర్ గారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. సార్, యాక్చువల్గా చాలామంది వ్యాపారులు ప్రమోషన్ కోసం రకరకాలుగా చేస్తుంటారు. కానీ మీరు ప్రమోషన్ పక్కన పెట్టి పేదవాళ్ళకి, అంటే ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి, అంటే వాళ్ళు కాళ్ళు చేతులు ఇబ్బంది, అంటే ఆపరేషన్ జరుగుతున్న వాళ్ళకి స్వయంగా మీరే వచ్చి దాదాపు ₹600 విలువైన ఒక్కొక్క ప్యాకెట్ 5 కేజీస్ ప్యాకెట్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ఇలా రీజనే ఉందా సార్? ముందుగా ఒకటి మీ ద్వారాగా తెలియజేయాలనుకున్నది ఏంటంటే అండి, డయాబెటిక్ పేషెంట్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కాళ్ళు తీసేయటం, లేదంటే డయాలసిస్ చేయించుకోవడం, ఇంకా కాలు తీయాలన్నా లేకపోతే ఏదన్నా ఇబ్బంది ఆపరేషన్ చేయాలి అని అంటే ముందు డయాబెటిక్ అనేది కంట్రోల్కి వస్తే ఏదన్నా చేస్తామని అంటారు. అది కంట్రోల్ రావాలి అని అంటే మనది 1 or 2 డేస్లో షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరికైనా కానీ చెప్పేది ఏంటంటే ఇక్కడ దాకా రావద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు పడుతున్న బాధలు కానీ నరకం అనుభవిస్తున్నారు. లిటరల్గా చూస్తే వాళ్ళందరూ నరకం అనుభవిస్తున్నారు. అది ఇక్కడ దాకా తెచ్చుకోకుండా ఫుడ్ ద్వారాగా కంట్రోల్ చేసుకోవాలి. వ్యాయామం, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. డయాబెటిక్ పీపుల్ ప్రతి 7 నిమిషాలకు ఒకసారి ఒక డయాబెటిక్ పేషెంట్ మరణం జరుగుతుంది. దీన్ని అవేర్నెస్ చెప్తా ఇక్కడున్న పేషెంట్స్ అందరికీ మనం ఈ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక ₹600 ఒక ప్యాక్ వాల్యూ. అంటే చాలామంది బయట వాళ్ళు ఏం చేస్తుంటారంటే అడ్వర్టైజ్మెంట్లో అవన్నీ చాలా చేసుకుంటూ ఉంటారు. బట్ మీరు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని హాస్పిటల్స్కి, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. షుగర్తో బాధపడుతున్న పేషెంట్స్కి మీరు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పబ్లిసిటీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? పబ్లిసిటీ ఏం లేదండి. మా ఫాదరు 51కి డయాబెటీస్తో చనిపోయారు. మా తాతయ్య గారు కూడా అదే ఇదిగా చనిపోయారు. వాళ్ళు పడుతున్న బాధలు అవన్నీ నాకు తెలుసు. వాళ్ళకి వెళ్ళి మా కాలు తీసేస్తానంటున్నారు, లేదంటే మా కిడ్నీలు పోయినాయి అయ్యాను, కొంత డయాలసిస్ అంటున్నారు. వాళ్ళ బాధలు కూడా కొన్ని వింటూ ఉంటే నేను వెళ్ళి వాళ్ళని కొద్దిగా ఓదార్చడం అనేది ఎలా అంటే, ఒక చిన్న ఇప్పుడు జరిగిన సంఘటన కూడా తీసుకుంటే కాలు తీసేస్తున్నారని పెద్ద ఆయన ఇందాక దాకా ఏడుస్తూ ఉన్నారు. కానీ అక్కడితో పోతుంది. అక్కడితో పోయి వాళ్ళ లైఫ్ అనేది మిగతాది లో జిఐ ఫుడ్స్ తినటం, వాళ్ళు వ్యాయామం కానీ ఏదైనా చేయటం, ఇట్లాగా వాళ్ళకి నేను భరోసాగా చెప్తా. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు కేజీహెచ్ కానీ లేకపోతే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇచ్చుకుంటా వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటా తిరగటం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళందరికీ చికిత్స జరుగుతుందండి. అంటే షుగర్ వల్ల వాళ్ళకి అటాక్ అయ్యి కాళ్ళు ఇలా వాళ్ళకి సెసరిక్స్ జరుగుతుంది. వీళ్ళు తినడం వల్ల ఉపయోగం ఉంటుందా సార్? ఇది డయాబెటిక్ వీళ్ళు తింటే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందండి. షుగర్ లెవెల్ అనేది ఫస్ట్ పెరగకుండా ఉంటుంది. పెరగకుండా ఉండటం ఎప్పుడైతే వీళ్ళకి పెరగదో త్వరగా రికవరీ రేట్ బాగుంటుంది. ఇమీడియట్గా వాళ్ళు డిశ్చార్జ్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగా గడుపుతారు అని ఒక మంచి నిర్ణయంతో ఇది నేను ప్రారంభించడం జరిగిందండి. ఎంతమందికి ఇచ్చారు సార్ వ్యాక్సిన్? ఈరోజు దాదాపు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 62 మెంబర్స్ దాకా ఈ పేషెంట్స్ ఉన్నారని చెప్పనని సూపరింటెండెంట్ గారు వీళ్ళు చెప్పారు. మీ ద్వారాగా ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే, డయాబెటిక్ పేషెంట్స్ దగ్గరికి వెళ్తే విపరీతమైన వాసన, కుళ్ళిపోయిన వాసన, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్తో ఉంటారు. ఈ నర్సులకు కానీ లేకపోతే డాక్టర్స్ కానీ గవర్నమెంట్ యంత్రాంగం అందరికీ చేతులెత్తి నిజంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ సేవ అది మాటలతో చెప్పుకోలేదండి. అది మటుకి నేను క్లియర్గా మీ ద్వారా చెప్తున్నాను. ఇక్కడ భావన డయారైస్ అంటే ఉన్న వాటిల్లో మీది పెద్ద బ్రాండ్ కాబట్టి ఒక డౌట్ సార్. ఇప్పుడు షుగర్ అందరూ చాలామంది డౌట్ ఏంటంటే, షుగర్ వచ్చాక షుగర్ సంబంధించిన ఇన్సులిన్స్ అన్నీ కూడా వాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ రైస్ విషయానికి వస్తే షుగర్ రాకుండా షుగర్ వాడాలా, షుగర్ వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి షుగర్ ఈ రైస్ వాడాలా? రాకుండా వాడాలి. లో గ్లైసెమిక్ ఫుడ్ కాబట్టి వచ్చిన తర్వాత డెఫినెట్గా వాడాలి. ఇది తప్పితే వేరే తీసుకోవడానికి లేదు. ఇంకా ఏది తీసుకున్నా కానీ హై గ్లైసెమిక్ ఫుడ్ పేషెంట్స్కి అందరికీ, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. హైగా ఉన్న ఫుడ్స్ తినటం, మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం దాని కంట్రోల్ కోసం, ఇదంతా రొటీన్గా ఆ చక్రాన్ని ఆపేసేసి ఫుడ్ ద్వారాగా కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ క్షణం పెరుగుతూనే ఉంటారు సార్, మన దేశంలో సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? అంటే షుగర్ కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. అంటే షుగర్ పేషెంట్ సంఖ్య పెరిగిపోతుంది, వాళ్ళని నివారించడం అనేది ప్రస్తుతం చూస్తే అసాధ్యంలో అనిపిస్తుంది. సో పరిష్కారం లేదు, అంటే నివారణ అనేది దాదాపు కనబడట్లేదు, దానికి పరిష్కారం మాత్రమే కనబడుతుంది. ఇటువంటి రైస్ తినడం వల్ల
దానికి సంబంధించి అంటే కొంచెం ఇంకా తగ్గించే అవకాశం ఏమైనా కనబడుతుందా? అంటే ఇటువంటి షుగర్ పేషెంట్స్ని కంట్రోల్ చేసే అవకాశం. రైస్ ఒక్కటే కాదండి, ప్రతిరోజు 1 గంట వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. వ్యాయామం చేయాలి, జంక్ ఫుడ్ మానేసేయాలి. బయట ఉన్న ఫుడ్స్ ఏదైతే ఉందో ఆ ఫుడ్స్ మానేసేసి ఇటువంటి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయితే డెఫినెట్గా ఈ డయాబెటిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు అనని నాకు తెలుసు. సో ఓవరాల్గా ఇది ఎన్నో హాస్పిటల్ సార్ మీరు పంచడం? ఇది 31 సార్, 31 హాస్పిటల్. 31 హాస్పిటల్స్ పంచారు. అవును సార్. సో యాక్చువల్గా 31 హాస్పిటల్స్లో పంచి కూడా ఇంతవరకు పబ్లిసిటీ అనేది పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేము వచ్చాము. సో దాదాపు ఇంతమంది పేషెంట్స్కి చూడొచ్చు, అందరూ కూడా పేషెంట్స్ ఎలా వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నారో చూడొచ్చు. ఒక్కొక్క బ్యాగ్ దాదాపు 600 రూపాయలు. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది ఎవరైనా వచ్చి సేవ చేయాలంటే ఒక 2-3 ఫ్రూట్స్ తీసుకొస్తారు, దాని వాల్యూ 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఉండవు, గట్టిగా అయితే 50 రూపాయలు కూడా ఉండవు. కానీ ఒక్కొక్క బ్యాగ్ 600 రూపాయలు విలువ చేసే ఒక బ్యాగ్ ఒక పేషెంట్కి, అది దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఇస్తూ ఉన్నారు. పబ్లిసిటీకి చాలా దూరంగా ఉన్నారు. ఓవరాల్గా ఒకటే చెప్తూ ఉన్నారు, షుగర్కి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు. షుగర్ వచ్చాక మాత్రం ఖచ్చితంగా భావన డయారైస్ వాడి చూస్తే కనుక ఆ షుగర్ కంట్రోల్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైస్ అనేది అంటే పూర్తిగా రైస్ మానేయకుండా ఇటువంటి డయాబెటిక్ రైస్ వాడడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పి సుధీర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.